హల్లెలూయా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. మంచిది. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు దేవుని పేరిట ఏకీవించి కూడి ప్రార్థన చేస్తారో అక్కడ నేను చెప్పిన దేవుడు మన మధ్యలో ఆత్మరూపంగా ఉన్నారు కాబట్టి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనం గడిచిన వారం 39వ కీర్తన 1 నుంచి 6 చరణాలు మనం ధ్యానం చేసాం. ఈ పూట 7 నుంచి చివరి వరకు ధ్యానం చేద్దాం. ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. నేను గడిచిన శుక్రవారం ఉదయం ఒక పెళ్ళికి వెళ్ళాను. బోనకల్లో మా బ్యాచ్ టీం లీడరు యోహాన్ గారు వాళ్ళ బామర్ది గరికపాడు బోనకల్ నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్ళాను. వెళ్ళి చూసుకొని వచ్చేటప్పుడు ఇంకా నా పని అయిపోయింది అనుకున్నాను. అంత భయంకరమైన వేడి. తిరిగి ప్రయాణంలో సుమారుగా 1:30-2 ఆ ప్రాంతంలో బయలుదేరి బోనకల్ వచ్చేసరికి 3 అయిపోయింది. తట్టుకోలేక అందరం కలిసి నిమ్మరసం తాగినాం. మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి నేను మళ్ళీ నాగులంచి వచ్చిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ నిమ్మరసం తాగాను. సో నాకు అనిపించింది ఇక నాకు బాగా ఎండ దెబ్బ తగిలేసింది, నేను ఒక 4-5 రోజుల వరకు ఇక లేవలేను అని నాకు అనిపించింది. కానీ దేవుడి కృపను బట్టి దేవుడు నాకు మళ్ళీ ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. సో నేను చాలా ఈ వేసవి కాలంలో చాలా ప్రయాణాలు చేశాను, కానీ మొన్న ఆ గరికపాడు వెళ్ళిన ఊరు మాత్రం అక్కడ నుంచి రిటర్న్లో మాత్రం చాలా ఇబ్బంది అనిపించింది. చాలా ఇబ్బంది పడ్డాను. కానీ దేవుడు మహాకృపను బట్టి దేవుడు సహాయం చేశారు. గడిచిన వారం మొత్తం కూడా చాలా ప్రయాణాలు చేశాను నేను. సోమవారం సేవకుల మీటింగ్కి వెళ్ళాను దేవుడి కృపను బట్టి. అదే మంగళవారం రాత్రి కొండలన్న నేను కలిసి ఖమ్మంలో ఒక బిల్డర్ ఆయన ఎవరంటే కృష్ణ మనోహర్ గారు అని, ఆయన ఖమ్మం ప్రెసిడెంట్ అసోసియేషన్ అంటే బిల్డింగ్ కట్టి అమ్ముతారు కదా, ఆయన దానికి అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయన పుట్టినరోజుకి వెళ్ళాము. ఆయన ఇల్లు చాలా బాగా కట్టుకున్నాడు. సుమారుగా 10 కోట్లు పెట్టి ఆయన ఇల్లు కట్టుకున్నాడు. నేను పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు అలాంటి ఇల్లు ఎప్పుడు చూడలేదు. సో ఆ ఇల్లు చాలా బాగుంది. దేవుడు ఆ బిడ్డను దీవించును గాక. హల్లెలూయా. తర్వాత బుధవారం మళ్ళీ పెళ్లికి వెళ్ళాను. మా ఫ్రెండ్ ఇంటరు డిగ్రీ కలిసి చదువుకున్నాం. 2010 నుంచి 2015 వరకు 5 సంవత్సరాలు కలిసి ఆర్జేసీలో చదువుకున్నాం. డిగ్రీ ఫ్రెండ్ పెళ్ళి చెప్పాడు. పోయిన 2వ శనివారం సాయంత్రం ఫోన్ చేసి చెప్పాడు. నేను ఎత్తలేదు. మళ్ళీ ఆదివారం మాట్లాడితే రమ్మని చెప్తే వెళ్ళాను. బుధవారం ఉదయం నేను ఎక్కడికంటే తిట్లపాడు, అది వరంగల్ సైడు, నేను బస్కి వెళ్ళాను. దేవుడి కృపను బట్టి ఆ రోజు కూడా దేవుడు సహాయం చేశారు. మళ్ళీ శుక్రవారం మన గరికపాడు వెళ్ళాను. నిన్న శనివారం ఖాళీ. సో గడిచిన వారంలో చాలా ప్రయాణాలు చేశాను. ఆ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి నాకు ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. సో ఈ విషయాలు మొత్తం ఏం చెప్తున్నానంటే, నాకు చాలా ప్రయాణాలు చేశాను, కానీ మొన్న వెళ్ళిన ప్రయాణం మాత్రం కొంచెం ఇబ్బంది అనిపించింది. ఆయన దేవుడు నాకు మళ్ళీ ఆరోగ్యం రెస్టోర్ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. 39వ కీర్తన మనం 7వ కీర్తన మర్చిపోయా. గురువారం కూడా కే సముద్రం, 2 పెళ్లిళ్ళు, ఒక 6 నెలల ఫంక్షన్, ఒక పుట్టినరోజు. ఈ మొత్తం కూడా గడిచిన వారం శుభకార్యాలకి దేవుడు అనడానికి దేవుడు సహాయం చేశారు. 39వ కీర్తన 7 నుంచి మనం 13 చరణాలు కొద్దిసేపు ప్రార్థన పూర్వకంగా ధ్యానం చేద్దాం. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందునో నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. పరిశుద్ధుడా మీకు వందనాలైనా కొన్ని నిమిషాలు ఈ కీర్తన భాగాన్ని ధ్యానం చేయబోతున్నా మీ సహాయాన్ని తోడుగా ఉంచి నాతో అందరితో మాట్లాడండి. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఆత్మ ప్రేరేపణ దయచేయండి. మేమందరం తగ్గించుకొని మీ పరిశుద్ధమైన వాక్యాన్ని ఇచ్చించడానికి మీరే సహాయం చేయండి. ఈ సమయం మీరు మాకు ఇచ్చిన బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సమాజంగా చేర్చారు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం మీరే మాట్లాడి మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. టైటిల్ ఏం పెట్టాడు అక్కడ? ప్రధాన గాయకుడైన యెదుతూనునకు దావీదు కీర్తన అని రాస్తూ వచ్చాడు. కొన్ని సందర్భాల్లో ప్రధాన గాయకునికి అని రాస్తాడు. చాలా మంది రాస్తారు. కొరహ కుమారులు రాస్తారు, దావీదు రాస్తారు, ఆసాపు రాస్తాడు. చాలా సందర్భాల్లో సొలొమోను రాస్తారు ప్రధాన గాయకునికి అని రాస్తూ. పోయిన వారం మనం కొన్ని మాటలు ధ్యానం చేస్తూ వచ్చాం. 4 గురించి, ధ్యానం గురించి, అంతం గురించి చెప్పాను. ఆయువు గురించి మీకు 3 విషయాలు పోయిన వారం మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఈ వారం అదే మాటలు కొన్ని మాటలు ధ్యానం చేద్దాం.
దేవుని వాక్యంలోంచి నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. దావీదు ఎవరు నమ్ముకున్నాడు అంటే దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతూ సహాయం చేయను గాక. సో దేవుణ్ణి దావీదు నమ్ముకున్నాడు. దావీదు దేవుణ్ణి నమ్ముకున్నాడు. సో ఈ రోజున మన నమ్మకం ఎవరి మీద ఉంది అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సో మనము దేవుని మీద నమ్మకం ఉంచి బ్రతకగలిగితే, దేవుని మీద విశ్వాసం ఉంచి బ్రతకగలిగితే ఆ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, సో దేవుడు ఈ పూట మనకి జ్ఞాపకం చేస్తున్న మాట, ఇక్కడ దావీదు దేవుణ్ణి నమ్ముకున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఏ పరిస్థితుల్లోనైనా, ముఖ్యంగా ప్రతికూలమైన పరిస్థితుల్లో, వ్యతిరేకమైన పరిస్థితుల్లో దావీదు దేవుణ్ణి నమ్ముకున్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే మనము అనుకూలమైన పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్ముకోవాలి, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి నమ్ముకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని వదిలేసి ప్రతికూలంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి నమ్ముకుంటున్నాం. కానీ దావీదు తన పరిస్థితి ఎలా ఉన్నా కానీ, తన పొజిషన్ ఎలా ఉన్నా కానీ ఎప్పుడు కూడా దేవుడిని నమ్ముకోలేని రోజు కాదు, ఒక నిమిషం కూడా ఏది కూడా దావీదు జీవితంలో లేదు. ప్రతి నిమిషం కూడా దేవుణ్ణి నమ్ముకుంటాడు. దేవునికి స్తోత్రం. అందుకన్నాడు, ప్రభువా ఏమన్నాడు, నేను దేని కొరకు కనిపెట్టుకుంటాను, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి ఓ అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ము, ఓ నీ వంటి వారు లేరయ్యా. హల్లెలూయా. కింద మనం చదువుతున్నప్పుడు 8వ చరణంలో, నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము అని చెప్తున్నాడు. కింద చదువుతున్నప్పుడు, దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము, నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించున్నాను. దేవుని పరిశుద్ధ లేఖన భాగంలోంచి దేవుడు పంపిన తెగులు చాలా భయంకరంగా ఉంటుంది. దేవుడు పంపిన తెగులు మనిషి కోలుకోవడానికి అవకాశం ఉండదు. ఎంత సాంకేతిక పరిజ్ఞానం వాడి ఆ వ్యక్తిని డాక్టరు బాగు చేయాలన్నా అతని వల్ల అది కాదు. ఏ ప్రొఫెసర్ వల్ల అవ్వదు, ఏ సైంటిస్ట్ వల్ల అవ్వదు, లేకపోతే ఎవరి వల్ల అవ్వదు. దేవుడు పంపిన తెగులు చాలా భయంకరంగా ఉంటుంది. దేవుని పరిశుద్ధ లేఖన భాగంలోంచి లేవియాకాండం 22వ అధ్యాయం అనుకుంటా చూడండి. దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుంచి మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తారు. చూడండి, దేవుని పరిశుద్ధ లేఖన భాగంలోంచి లేవియాకాండంలో మనం కొన్ని మాటలు చదివే ప్రయత్నం చేద్దాం. దేవుడు చాలా స్పష్టంగా కొన్ని మాటలు మోషే భక్తుడికి, ఇజ్రాయెల్ కూడా కొన్ని మాటలు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. చూడండి, దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుంచి లేవియాకాండ గ్రంథం 26వ అధ్యాయం. చూడండి, లేవియాకాండ గ్రంథం 26వ అధ్యాయము దేవుని పరిశుద్ధ లేఖన భాగంలోంచి కొన్ని మాటలు మనం చదువుదాం. దేవుడు కొన్ని మాటలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి ఆ మాటలు చదివే 26వ అధ్యాయము 1 నుంచి 3 నుంచి 13 వచనాల వరకు దేవుని ఆశీర్వాదం మనకు కనిపిస్తుంది. 3వ వాక్యం నుంచి 13వ వాక్యం వరకు దేవుని ఆశీర్వాదం మనకు కనిపిస్తుంది. దేవుని మాటలు విని దేవుని ఆజ్ఞలు కట్టడల ప్రకారం నడిస్తే దేవుని ఆశీర్వాదం మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం దేవుని ఆజ్ఞలు తూచా తప్పి పాటిస్తామో, ఎప్పుడైతే మనం దేవుని ఆజ్ఞలు గైకొనకుండా ఉంటే 14 నుంచి
ఆల్మోస్ట్ 41 వరకు కూడా దేవుని శాపం ఎలా ఉంటుందో, దేవుణ్ణి పంపించే తెగులు ఎలా ఉంటుందో అక్కడ రాస్తాడు. దేవుని వాక్యంలోంచి చూద్దాం, చూడండి 14. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా కట్టలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పుని విషయమై అసహించుకొనిన ఎడలను నేను మీకు చేదేమనగా మీ కన్నులను క్షీణింప చేయనట్టు, ప్రాణమును ఆయాసపరిచినట్టు, తాప జ్వరమును క్షయరోగమును మీ మీదకి ఏం చేస్తాను నేను. మీరు విత్తన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తింటారు. నేను మీకు పగవాన్నవుతాను, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడతారు. మీ విరోధులు మిమ్మల్ని ఏలెదరు, మిమ్మల్ని ఎవరునో తరమకపోయినను మీరే. ఇంకో దగ్గర కిందికి వెళ్ళిన తర్వాత అంటారు, ఎప్పుడైనా మీరు ఆకు శబ్దం విన్నారా? ఆకు శబ్దం ఎప్పుడు విన్నారా? ఆకు శబ్దం విని భయపడి పారిపోతామంట. ఎప్పుడైతే మనం దేవుని మాట వినకపోతే అంత భయంకరంగా ఉంటుంది అనే విషయాన్ని మనకి కీర్తనకారుడు మనకి భక్తుడైన లేవియా కాండం రాసిన మోషే భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. చూడండి, ఇంకా దేవుని వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, ఇంకా 18. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 ఏం చేస్తాను, 7 దండిస్తాను అని చెప్తున్నాడు. దేవుని వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే 24 వచనం, నేను కూడా మీకు విరోధముగా నడిచేదను, మీ పాపములను బట్టి ఇంకా 7 మిమ్మల్ని ఏం చేస్తాను, 7 దండిస్తానని చెప్తున్నాడు. చూడండి 26 వచనం, నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణధర్మను తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీకు ఆహారం మీకు మరలా ఇచ్చేదరు, మీరు తినేదరు కానీ తృప్తి. తూనిక అంటే కొలత, అర్థమవుతుందా? ఒక మెజర్మెంట్స్ ప్రకారం అంట ఒక్క పొయ్యిలో 10 మంది స్త్రీలు వంట వండి ఎంత టైం పట్టిద్దండి? చాలా టైం పట్టింది. బియ్యము కడగాలి, ఆ రైస్ వండాలి, కూర చేయాలి. ఈ రైస్కి ఒక 1/2 నిమిషాలు, ఈ కూరకు ఒక 1/2 నిమిషాలు, మొత్తం ఎంత 40 నిమిషాలు. ఒక 40 నిమిషాలు సుమారుగా ఒక స్త్రీకి పడితే అట్లా ఇంకా 9 మంది స్త్రీలకి 40 నిమిషాలు చెప్పి ఎన్ని గంటలు పట్టింది? చాలా గంటలు పట్టింది. సుమారుగా 5 గంటల పైనే పట్టింది. మళ్ళీ పోని అన్నం వండిన తర్వాత కడుపాలు తింటామా అంటే అది కూడా లేదు. ఏంటంట, తూనిక చొప్పున పెడితే అప్పుడు. ఎందుకు ఇది మొత్తం అంటే శాపం? ఎందుకు ఇది మొత్తం అంటే నష్టం? మీరు నా మాటలు వినట్లేదు, నా మాటలు ఇకనైనా విని నా వైపు తిరుగుతారేమో అని చూస్తాను, మీరు ఏం చేయట్లేదంటే నా వైపు తిరగట్లేదని దేవుడు కోప్పడి అక్కడ భయంకరంగా ప్రజలకి ఇబ్బందులు కలిగిస్తున్నాడు. నేను చాలాసార్లు చెప్పిన మాట ఏంటంటే, దేవుడి మాట మనకు కలిగే మాట విన్నప్పుడు ఆశీర్వాదాలు చాలా దీవెనకరంగా ఉంటాయి, కానీ ఆ మాట వినకపోతే నష్టాలు కూడా అంతకు మించి భయంకరంగా కూడా మనకు ఉంటాయి. మనం దేవుని వాక్యం జాగ్రత్తగా వాస్తవానికి చదివితే ఇవే మాటలు మనకి కొంచెం రిలేటెడ్ గా ద్వితీయోపదేశ కాండం 28 మనకు కనిపిస్తాయి. కానీ దానికంటే ముందుగానే ఇక్కడ దేవుడు మోషే ద్వారా ఈ మాటలు రాయించాడు. ద్వితీయోపదేశ కాండం అంటే ఆది కాండం, నిర్గమాకాండం, లేవే కాండం, సంఖ్య కాండం ఏ మాటలు రాశారో మళ్ళీ మొత్తం తీసుకెళ్ళి ఎక్కడ రాశారు? దాన్నే ద్వితీయోపదేశ కాండం అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కింద మనం వాక్యాలు చదువుతున్నప్పుడు దేవుని బిడ్డలారా చూడండి 20 వచనం, నేను ఇలాగ చేసిన తర్వాత మీరు నా మాట వెనుక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కోప్పడి మీకు విరోధముగా నడుస్తాను, నేను మీ పాపమును బట్టి 7 మిమ్మల్ని ఏం చేస్తాను. ఎన్నిసార్లు వచ్చిందండి ఆ మాట? అఫ్ కోర్స్ అంటే ఇప్పుడు మనం చదివిన దాంట్లో 3 సార్లు వచ్చింది, మొత్తంగా 4-5 సార్లు ఉంటుంది ఈ మాట. 29, మీరు మీ కుమారులను మాంసం తింటారు. ఆహా, ఎవరి మాంసం అంట? ఇప్పుడు తిన్నారు మీరు? మనం వెంట్రుక తగిలితే అన్నంలో ఏం చేస్తాం? కాబట్టి కరువు వస్తుంది, రాబోతుంది, భూమి మీదకి భయంకర విపత్తు రాబోతుంది. బైబిల్ జాగ్రత్త వినాలి, బైబిల్ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. మీరు మీ కుమారుల మాంసం తినదు, మీ కుమార్తెల మాంసము కూడా తింటారు. నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను, మీ విగ్రహములను పడగొట్టేదను, మీ బొమ్మల పిరుగుల మీద మీ పిరుగులను పడవేయించేదను, నా మనసు మీ ఏం చేస్తుందంట? అసహ్యపడిద్దని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి 11 వాక్యం చదవండి. మీ యందు నా మనస్సు ఏం చేయదంట? అసహ్యపడదు. ఎక్కడ రాస్తారు? ఇక్కడ ఏం చేయద్దంట? ఇక్కడ ఏమైపోద్దంట? అందుకే ఇందాక ఆశీర్వాదాల్లో మొత్తం కూడా అనుకూలంగానే ఉంటాయి, శాపాలు మొత్తం కూడా వ్యతిరేకంగానే ఉంటాయి. ఆ విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే 30 వచనం, నేను మీ ఉన్నత స్థలములను పాడు చేస్తాను, మీ విగ్రహములను పడగొట్టదను, మీ బొమ్మల పిరుగుల మీద మీ పిరుగులను ఏం చేస్తాను? పడవేయించదు. 26వ అధ్యాయం 1వ వచనం, మీరు విగ్రహములు ఏం చేయొద్దంట? చెక్కిన ప్రతిమకు గాని బొమ్మను గాని నిలబెట్టకూడదు,
మీరు సాగిల పడుటకు ఏదో ఒక రూపము చెక్కబడిన రాత్రి మీ దేశంలో నిలపకూడదు, నేను మీ దేవుడైనా అది చెప్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తాను అంటే విగ్రహాలు పడగొడతానని చెప్తున్నాను 30 వచనాల్లో. ఒకవేళ మీరు చేసుకుంటే ఏం చేస్తాను, నేను పడగొడతాను చెప్తున్నాడు. కిందకు వచ్చిన తర్వాత 31 రోజుల్లో నా మనసు మీ ఎందుకు అసహ్యపడను పైన చెప్పాడు, కింద చెప్తున్నాడు. అర్థమవుతుందా? అక్కడ చెప్పాడు, ఇక్కడ చెప్తున్నాడు. నేను మీ పట్టణములను పాడు చేస్తాను, మీ పరిశుద్ధ స్థలమును ఏం చేస్తానంట, మీ నివాసములు గల వాటిని సువాసనను ఆగ్రహింపను. నేను మీ దేశమును పాడు చేసిన తర్వాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాన్ని చూసి ఆశ్చర్యపడెదరు. జనములోని మిమ్మల్ని చెదరగొట్టి మీ వెంట కత్తి దూసేదును. మీ దేశం పాడైపోను, మీ పట్టణములు పాడగును. మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశం పాడైన దినములన్నీ అది తన విశ్రాంతి కాలం అనుభవించదు. అది పాడైన దినములన్నీ అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలంలో పొందక విశ్రాంతిని అది దినములను అనుభవించును. మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశంలో ఉండగా వారి హృదయములలో అధైర్యం పుట్టించుదును. కొట్టుకొని పోచున్న ఆకు చప్పుడు వారిని చెప్పింది ఈ మాట. నేను ఏం తరిమిదంట మనల్ని? ఆకు చప్పుడు తరిమిద్దంట. ఇంత భయంకరమైన తెగులు. అందుకే దావీదు చెప్తున్నాడు, ఏమని తెలుసా, ఆయన ప్రభువా ఏమని చెప్తున్నాడు అక్కడ ఏం చెప్తున్నాడు, నీవు పంపిన తెగులు నా మీద నుండి, అది మొత్తం తెగులు దేవుని పెట్టలేరు, అది భయంకరమైన శాపం అది. అందుకోసమే దేవునికి ఇష్టంగా బతికితే దేవుడు ఘనపరుస్తాడు, దేవునికి అసహ్యంగా బతికితే దేవుడు కొట్టివేస్తాడు. అందుకోసమే దేవుడు ప్రతి ఆదివారం సమాజంగా చేరి దేవుడి నామాన్ని గణపరుస్తున్న మనతో దేవుడు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, దావీదు మీదకి తెగులు వస్తుందేమో అని భయపడుతున్నాడా, లేకపోతే వచ్చిన తర్వాత ఆ తెగులు పొమ్మని ప్రార్థన చేస్తున్నాడా? మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆల్రెడీ దావీదు మీద దేవుడి తెగులు పనిచేస్తుంది. ఏమన్నాడు తెలుసా, నా మీద నుండి నీవు పంపిన తెగులు ఏం చేయను ఆయన తొలగించని చెప్తున్నాడు. కింద ఏమంటున్నాడు, నీ చేతి దెబ్బ వలన నేనేం చేస్తున్నాను, క్షీణిస్తున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టేదవు. నరులందరూ వట్టి ఊపిరి ఉంటారు. పైన కూడా చెప్పాడు. ఎక్కడ 5వ వచనం చివరి లైన్, ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వాళ్ళే ఉన్నాడు. దేవునికి స్తోత్ర. సో మనము ఊపిరితో బతుకుతున్నాం. అర్థమైందా? మనం బతికేది శక్తితో బలంతో కాదు. దేంతో బతుకుతున్నాం? ఊపిరితో బతుకుతున్నాం. అయితే రోజులో ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని, అర్థమైందా, ఎంతసేపు పీల్చుకొని అంతసేపు ఊపిరి పీల్చుకొని ఒక 50 సెకండ్లు ఆగండి. ఏమైంది? ఏం కాదు, చాలా చెప్తున్నాను, ఏం కాదు. మీ గుండె మంచిగా పనిచేస్తుంది, మీ లంగ్స్ మంచిగా పనిచేస్తాయి. తెలుసా మీకు ఈ ట్రిక్ తెలుసా మీకు? ఒక్క గట్టిగా ఎంతసేపు ఊపిరి పీల్చుకుంటారో అంతసేపు ఊపిరి పీల్చుకొని సెకండ్స్ లెక్క పెట్టుకోండి. 30, 40, 50 ఎంతవరకు ఉంటారో అంతవరకు ఉండండి. లిమిట్ దాటిపోతే ఏసు రక్తం నాకు సంబంధం లేదు ఇక. అది దేవునికి స్తోత్రం. లిమిట్ ఉంటుంది, దానికి ఉండగలుగుతాను అంతసేపు మాత్రమే నేను ట్రై చేశాను. చాలా టైంలో నేను ఒక 50 సెకండ్లు 60 సెకండ్ల దాకా ఉన్నాను. నాకేం కాదు. దేవునికి స్తోత్రం. మీకేం కాదు. ఎందుకంటే మీరు ఎంతసేపు ఊపిరి బిగబట్టుకుంటారో విడిచిపోయిన తర్వాత మళ్ళీ అంతకంటే ఎక్కువ రెట్టింపు ఊపిరిని పీల్చుకుంటారు. కాబట్టి ప్రాబ్లం ఉండదు. మీ లంగ్స్, మీ హార్ట్ కి ప్రాబ్లం ఉండదు. దేవునికి స్తోత్రం. అందుకే చెప్తున్నారు, దేవుని వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే నరులందరూ ఒట్టే ఊపిరి వంటి వారంట. కింద మనం చదువుతున్నప్పుడు 12 అంటాడు కదా, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్ళు చూసి ఏం చేయదు నాయన, నువ్వు మౌనంగా ఉండమాకు నాయన. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వారే నేను పరివాసన అయి ఉన్నానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అతిథి వంటి వాడు అని చెప్తున్నాడు. అంటే ఇంట్లోకి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనిస్తే బంధువులు వస్తారు, వాళ్ళు మనకు అతిథులే. తర్వాత రక్త సంబంధులు వస్తారు, స్నేహితులు వస్తారు, తెలిసిన వాళ్ళు వస్తారు, చాలా మంది వస్తారు. వాళ్ళందరూ కూడా మన అతిథులే. ఎందుకు అతిథులు అంటే వాళ్ళు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు. ఈ రోజున దావీదు జీవితము దేవుని దృష్టిలో ఎలా ఉందంటే ఒక అతిథి జీవితం వల్లే కనబడుతుంది. కాబట్టి ప్రభువా, నేను ఇంట్లోకి వచ్చి వేరే వాటిలోకి వెళ్ళి తిరిగి వచ్చే వాళ్ళ నా ప్రాణం ఉండకూడదు నాయన. నేను నీ దృష్టికి అతిథి వంటి వాడినే, కానీ నా బ్రతుకు మాత్రం అలా ఉండకూడదని ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. నా పితరులందరి వాళ్ళు నేను పరవశనై ఉన్నాను, నేను వెళ్ళిపోయి లేకపో మునుపు నేను దెబ్బతిలినట్లు నన్ను కోపంతో చూడమాకు నాయన. నన్ను కోపంతో చూడు. నీ దయగల చూపు నా మీద ఉంచు, నీ ముఖ ప్రకాశం నా మీద చేయి నాయన.
భక్తుడు దానియేలు ప్రార్థన చేస్తాడు. దాని గ్రంథం 11వ అధ్యాయం మనం దేవుని వాక్యం చదువుతున్నప్పుడు చూడండి, దేవుని ముఖ ప్రకాశం మన మీద ఎప్పుడు కూడా ఉండాలి. దేవుని బిడ్డ, దానియేలు గ్రంథం 11వ అధ్యాయము దేవుని పరిశుద్ధ లేఖన భాగంలోంచి ఒకసారి ఈ మాట మనం చదివే ప్రయత్నం చేద్దాం. 11వ అధ్యాయము చూడండి, ఒకసారి మనం చదువుకుంటూ వద్దాం. 19వ వచనం చదువుదాం. అప్పుడు అతడు తన ముఖమును తన దేశములోని కోటల తట్టు త్రిప్పుకొనును గాని ఆటంకపడి కూలి అగుపడకపోవను. క్షమించండి, 9వ అధ్యాయం అండి, 9వ అధ్యాయం 17వ వచనం. ఇప్పుడైతే మా దేవ ప్రార్థన చేస్తున్నాడు దానియేలు, ఇది మొత్తం కూడా ప్రార్థనే. ఇప్పుడైతే మా దేవ దీనిని బట్టి నీ దాసులు చేయి ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశం రానేమో. చేతులపైకి మనసారా ఆమేనండి, హల్లెలూయా. అందుకే దావీదు ఏమన్నా తెలుసా, కోపంతో చూడు మాకు నాయన, ఎలా చూడు తెలుసా, నీ ముఖ ప్రకాశంతో మాత్రమే నన్ను చూడు. నీ ముఖ ప్రకాశం నాకు కావాలి, నీ ముఖ దర్శనం నాకు కావాలి, నీ మహిమ నాకు కావాలి, నీ ప్రభావం కావాలి, నీ దర్శనం కావాలి. ప్రభా చల్లని చూపు అనండి, అది నాలా చూడు ప్రభా, నన్ను కోపంతో చూడు. మాకు కోపం చూసి నేను తట్టుకోలేను ప్రభా, నేను ఉండలేను అని ఈ రోజున దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఆయన చల్లని చూపు మన మీద ఉండటానికి, ఆయన ముఖాన్ని మన మీద ప్రకాశింపజేయడానికి మనం దేవునితో అంటకట్టబడదుము గాక, దేవునితో సమాధానం కలిగి ఉందుము గాక, దేవునితో సహవాసం కలిగి ఉందుము గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన కృపను పొందుకొని ముందుకు సాగుతున్న మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం, మోకరించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు అయినా గడిచిన కాలం అంతా మీరు కాపాడిన విధానం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. 39వ కీర్తన 7 నుంచి 12 చరణాలు చదివే భాగ్యాన్ని ఇచ్చారు, ధ్యానం చేసే కృపనిచ్చారు ప్రభా. క్లుప్తంగా ధ్యానం చేసినా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా ప్రభా, ఎంత స్థిరుడైనను కేవలం వట్టి ఊపిరి వల్ల ఉండడానికి లేఖనం సెలవిస్తా ఉంది. కాబట్టి మా జీవితం మొత్తం ఊపిరి మీద ఆధారపడి ఉంది, మా బ్రతుకు మొత్తం ప్రభా మీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి మీరు బ్రతికించే వాళ్ళు, మీరు లోకం నుంచి తీసివేసే వాళ్ళకి మీకంత ధైర్యం, మీకంత బలము, శక్తి, అధికారం ఉంది. కాబట్టి మీ చేతిని కింద బ్రతికే కృప సంఘానికి కలుగును గాక. మా బలం మీద, మా శక్తి మీద, మా ఆలోచన మీద, మా జ్ఞానం మీద బ్రతకకుండా మీ పాదల మీద బతికే కృప మా అందరికీ కలుగును గాక. ఆ కృప మాకు అనుగ్రహించి మీరే సహాయం చేయి. వాక్యం మా జీవితాలు ఫలించడానికి మీరే సహాయం చేయమని ధన్యతని భాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానం కొరకు వందనాలు చెల్లించుకుంటూ అన్ని విషయాలు మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మరొకసారి వాక్యం బిడ్డలను మీరు దీవించి దాకా సిద్ధపరిచి మీరే మహిమ పొందండి. సాక్ష్యాల్లో, ఆరాధనలో, వాక్యలో తోడుగా ఉండి సమయం మొత్తం మా కొరకు దీవించి ప్రతి ఆటంకం వ్యతిరేక దూరపరిచి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.